అయితే నేను ఒక వీడియో చాలా వైరల్ అయింది, చూసిరా మీరు? ఆ. నిన్న పాపం వీళ్ళు కవ్వంపల్లి సత్యనారాయణ గారి అభిమానులు, అనుచరులు, లేకపోతే లోకల్ సర్పంచ్లు వాళ్ళంతా. ఆయనట ఇప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఎట్లుంటుందంటే దగ్గరి వాళ్ళని అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుంటందుకు ఒక 4-5 గంటలు ఆహ్వానిస్తారు, అంటే తీసుకెళ్ళొచ్చు అనమాట వాళ్ళు ఎమ్మెల్యేలు. సో అట్లా ఆ అసెంబ్లీ చూడడానికి అక్కడ ఉన్న దాన్ని అక్కడ అసెంబ్లీ నడుస్తుంటే చూడడానికి వాళ్ళందరినీ తీసుకొచ్చిండట. ఆడేదో ధర్నా అయింది, చాలా ధర్నాలు, చాలామంది అసెంబ్లీ ముట్టడని పెట్టిరు. పెడితే వాళ్ళతో పాటు వీళ్ళని కూడా ఎత్తుకొచ్చారు. వాళ్ళు చూడరు ఎట్లుందో పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సర్పంచులం అసెంబ్లీ గ్యాలరీకి వచ్చినాం. ఎమ్మెల్యే గారు పాసులు పంపుతుండు. మేము లోపలికైతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని టీఆర్ఎస్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండ ఎమ్మెల్యే, మన మానకొండ కాన్స్టిట్యూన్సీ, మరి మానకొండ కాన్స్టిట్యూన్సీ మీ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తుండేందన్న అసెంబ్లీకి అయితే ఏ పోలీసు వాళ్ళ మీరు? కాంగ్రెస్ పార్టీలో విషయం చూడండి. పాపం ఆయన కిందికి కిందికి దింపారు. సరే కాంగ్రెస్ పార్టీ అని కిందికి దింపారు, అనవసరంగా ఎత్తుకొచ్చినామని అనుకున్నారు. కిందికి దిగిన ఆయన ఏమన్నాడు, ఏం పోలీసులా మీరు అన్నాడు. మళ్ళీ ఎక్కిస్తున్నారు వాళ్ళకి. అంటే మిమ్మల్ని ఏమనొద్దా? ఆయన ఏదో అసెంబ్లీ చూడడానికి ఏదో వచ్చిండు, అని నిలబడ్డాడు, అని లేసుకపోయారు అని దింపురు అన్నాడు. సరే దింపిరు. ఆయన ఏమన్నాడు, ఏం పోలీసులే మీరు అని నోరు కొట్టుకున్నాడు. మళ్ళీ ఎక్కిస్తున్నారు వాళ్ళకి. చూడండి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చిన గ్యాలరీ పాసులకు మేము పాసులు పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచులం అసెంబ్లీ గ్యాలరీకి వచ్చినాం. ఎమ్మెల్యే గారు పాసులు పంపుతుండు. మేము లోపలికైతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని టీఆర్ఎస్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండ ఎమ్మెల్యే, మన మానకొండ కాన్స్టిట్యూన్సీ, మరి మానకొండ కాన్స్టిట్యూన్సీ మీ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తుండేందన్న అసెంబ్లీకి అయితే ఏ పోలీసు వాళ్ళ మీరు? కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీకి వచ్చిన ఈయన ఎక్కడ అంటే పాపం ఈయన పేరు మల్లేశము. ఏ విలేజ్ ఇది? రేపాకనా ఏదో, రేపాక సర్పంచ్ ఈయన. ఎంత అన్యాయం చూడుర్రి పాపం. మరి ఆడిని ఎక్కించేటప్పుడే పోలీసులకు చెప్పుంటే అయిపోయేది కదా, నేను కాంగ్రెస్ సర్పంచ్ అని. వాళ్ళు ఎట్లుంటుంది పోలీసులకు తెలుసు కదా. ఇక అన్న నమస్తేనా, నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు. నమస్తే. నమస్తే. ఏం సంగతి అన్న? మొత్తం అందరినీ రాష్ట్రం అంతా షేక్ చేస్తున్నావుగా, లైవ్ లో ఉన్నారు మీరు. ఏం లేదన్న, నిన్న మా ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ సార్ మాకు అసెంబ్లీకి వస్తాం సార్ రాండి సర్పంచులు అని చెప్పి పిలిచాడు. అక్కడ పాసులు ఇచ్చారు. పాసులు ఇచ్చిన తర్వాత మాకు మొబైల్ లో వాట్సాప్ లో వచ్చింది, తీసుకొని మేము వెళ్తున్నాము. అంటే మీరు అసెంబ్లీ లోపల కూర్చోడానికి, లాబీలో కూర్చోడానికి? లోపలికి వెళ్ళలేదండి, లేదండి, గేట్ నెంబర్ 3 దగ్గరికి వస్తున్నాం. ఓకే. ఇద్దరు సర్పంచులు, ఇళ్ళనగుంట సర్పంచ్ గారు, నేను ఇద్దరం వస్తున్నాము. రాగానే వాళ్ళు మమ్మల్ని ఏంది ఎవరు అని అడగకుండానే డైరెక్ట్ అటాక్ అయ్యారు. డైరెక్ట్ అటాక్ అయ్యి లోపల తీసుకుపోయినాక మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, మేము గ్యాలరీ పాసులు ఉన్నాయంటే ఒకసారి చూడండి మొబైల్లో, మమ్మల్ని వదిలేనన్నా కానీ ఏం చెప్పినా వదలట్లేదు, అదంతా లేదు అని చెప్పి అదేంటి. సరే అని చెప్పి మళ్ళీ ఏసీపీ సార్ వచ్చి కిందికి దించిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ సారు ఎవడైతే అని చెప్పి ఒక ఘాటైన వర్డ్స్ వాడుతూ మళ్ళీ లోపలికి నెట్టిండు. ఇంకా అది చెప్పలేని బాధనా. అరే మామూలుగా
కాదు కాదు మరి మీరు కాదు ఎక్కించేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మేము అంటే ఇంటలేరా? అస్సలు పట్టించుకోవట్లేదు వాళ్ళు, ఏం చెప్పినా వినట్లేదు. అయితే అక్కడ ఏంటంటనా గప్పుడు చూసుకుంట బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ విద్యార్థి విభాగం కూడా గప్పుడు అటాక్ అయింది. అటాక్ లో వీళ్ళు ఎవరు ఏందనేది తెలుసుకోకుండానే ఇంకా కొద్దిగా అతిగా వాళ్ళు ప్రవర్తించారన్న. మరి మీ ఎమ్మెల్యేకి చెప్పిరా? చెప్పినాం సార్ అన్నారు. అయితే యాక్చువల్ గా నిన్న 2 రోజుల నుంచి పరిస్థితులు బాగాలేవురా బాబు, అందుకే ఆ పరిస్థితి వచ్చి ఉండొచ్చు అని అన్నాడు. ఓకే. కానీ మీరు చూసిరాడా మీరు ఆ పోలీసుల్ని? అంటే మీరు అన్నారు కదా ఏం పోలీసులా మీరు అనేసరికి మళ్ళీ ఎక్కిస్తున్నారు మిమ్మల్ని. మళ్ళీ ఎక్కిస్తారు వాళ్ళు. నేను చెప్పినాం అది అడిగింది ఏందన్న రగనా, నేను తెలుసుకోండి మా దగ్గర పాసులు వాళ్ళు ఏంటంటే మొబైల్లో ఉన్నటువంటి పాసులన్నా చూసుకోవాలి వాళ్ళు. మా ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టారు, ఎండార్స్ చేసింది కూడా ఉంది, చూడండి అన్న కూడా చూడట్లేదు. అరే ఎమ్మెల్యే లెటర్ చూపించినా చూస్తలేరా? చూస్తలేరు, అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఒకటే లైన్ ఉంటది, ఇక ఎత్తాలో లోపల పడేయాలి అంతే, ఇంకా వేరే లైన్ ఉండదు. నేను చెప్పుకోలేని పరిస్థితి, మేము సర్పంచ్లో మా పరిస్థితి ఏందని చెప్పలేని పరిస్థితి అయిపోయిందన్న. ఏ ఊరన్నా మనది? రేపాక సర్పంచా మీరు? రేపాక మానకొండ కాన్స్టిట్యున్సీ, ఇల్లంతకుంట మండల్, రేపాక విలేజ్. ఎంత జనాభా ఉంటది అక్కడ? మా దగ్గర 5,500 జనాభా, 2,000 ఓటర్స్ ఉంటారు. చాలా పెద్ద ఊరు కదా, మేజర్ విలేజ్. చాలా పెద్ద. ఇంతకుముందు ఎంపీటీసీ అయినా, ఇప్పుడు సర్పంచ్. వెరీ గుడ్. అయితే మొన్న పైసలు వచ్చినాయా ఇవి సర్పంచ్లై? అన్న వచ్చినాయి అన్న, 15 ఫైనాన్స్ పైసలు వచ్చినాయి. ఎంత మీ గ్రామానికి ఎంత వచ్చినాయి? మా గ్రామానికి టోటల్ గా 8,35,000 వచ్చినాయి. దేని సరిపోతే అవి? రోడ్లో మొరం కొట్టిస్తుంది కూడా సరిపోనట్టునే అవి. 15 ఫైనాన్స్ చాలా కొద్దిగా. అరే ఇంకా రావాలనుకుంటా, దాదాపు ఇంకో 2,000 కోట్లు ఉన్నట్టున్నాయి పెండింగ్. ఇది రావాలన్న. సరే మరి మీరు వైరల్ అవుతున్నారు, మీరు అందరు ఫోన్ చేస్తుండొచ్చు మీకు. ఇబ్బందిగా అనుకోవాలా లేకుంటే కావాల్సుకొని జరుగుతుందా ఏందనేది తెలియట్లేదు. ఆ బిఆర్ఎస్ వాళ్ళు ఇంకా దీన్ని ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియాలో మొత్తం అదే వైరల్ చేస్తారు. అసలు నువ్వు హీరో అయిపోయినావు. ఓకే, హీరోగా సర్పంచ్ కి అవమానం అనేది చెప్పుకోవాలా లేకుంటే సర్పంచ్ వైరల్ అవుతున్నా చెప్పుకోలే పరిస్థితి అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రైట్ అన్న, రైట్. సో ఆయనది మానకొండూరు నియోజకవర్గము, రేపాక అన్న విలేజ్. సో పరిస్థితి అది. అంటే ఇప్పుడు ఆయన నేను లెటర్ ఉంది, పాస్ ఉన్నది, చూసి అయినా పంపించవచ్చు కదా, చూపించా పాస్ ఏందని అటు నెడితే అయిపోతుంది, అందులోకి వెళ్ళిపోతారు కదా గేట్లకి వెళ్ళి. ఎట్లుంటుంది చూడరు పోలీసులది, వెనక లేదు ముందు లేదు. ఇక నువ్వు అరెస్ట్ చేయాలా ఆడున్నోళ్ళని అంటే కథమే. ఇక వాడు ఎవడైనా కావచ్చు, ఎత్తుకపోవడం లేసుడే, ఇక అంతకుమించి ఏం లేదు ఇక వాళ్ళది.